సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన నెవ్వరైన చోరులైన జారులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక అల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈరోజు నా దేవుని దయతో 60వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 60వ మాటను మాట్లాడిన మాటల గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి 7 అనుభవ సాక్ష్యాల గురించి అలాగే మూడో పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి ఈ ప్రతిరోజు ఈ కార్యక్రమం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలను 333 ఎపిసోడ్లలో 1000 స్తోత్రం చెల్లించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. ముందుగా మొదటి పార్ట్లో 7గురు మాట్లాడే 7 మాటలలో మొదటి మాట మరి 1965లో ఉండే నిరుపేదల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి నాడు నిరుపేదలుగా అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్న నిరుపేదలైనటువంటి వారు డైలీ కూలి పనిగా మరి చెరుకు తోట పనులకి రాయలు మోసే పనులకు చెరుకు తోట పనులకు
అలాగే అనేక పొలాలకు సంబంధించిన కలుపుతీతలకు, మరి ఆకుతీతలకు, అనేక రకాలైన పనులకి మరి వారమంతా వెళ్ళి అటువంటి పనులు ఆ రోజుల్లో మరి నిరుపేదలుగా ఉన్నటువంటి వారు అటువంటి పనులు చేసేవారు. 2024లో ఉండే నిరుపేదల గురించి నేడు సాక్ష్యం ఏమిటంటే, నిరుపేదల వారసులుగా ఉన్నటువంటి వారు ఈ రోజుల్లో మరి పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో మరి గొప్పగా ఆశ్రదించబడి సొంత గృహాలు కట్టుకుని అనేక మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ అనేక రకాలుగా మరి వారికి మరి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అంతే మాత్రమే కాకుండా వారికి అనేక చోట్లకు మరి ఉద్యోగాలు ఇప్పించేవారు, అనేక రకాలుగా మాట సపోర్ట్ చేసేవారు. అటువంటి వారు మనకు సాయం చేసిన, మాట సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవ మాట, 1965లో ఉండే చదువుకునే స్తోమత లేనటువంటి అన్ని మతాలలో, అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేద పిల్లలు మరి ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, తల్లిదండ్రులు చదివించే స్తోమత లేనప్పుడు అటువంటి వారు మరి ఆ రోజుల్లో మరి బాల కార్మికులుగా మరి హోటల్లో పనులు చేయడానికి కానీ, మరి అనేక మరి సర్వీసింగ్ సెంటర్లో మరి కార్లు కడగటం, స్కూటర్లు కడగటం, అటువంటి పనులకు ఆ రోజుల్లో చిన్నపిల్లలు వెళ్ళి అటువంటి పనులు చేసేవారు. 2024 సంవత్సరంలో ఉండే నిరుపేదల గురించి సాక్ష్యం ఏమిటంటే, నిరుపేదల పిల్లలు ఈ రోజుల్లో చదువుకోవటానికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రులు అప్పులు చేసి మంచి మంచి స్కూల్లో ఫీజులు కట్టి మరి పిల్లల్ని చదివిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగా లోన్లు తీసుకుని ఆ పిల్లలను ఫారిన్ కంట్రీస్కి పంపిస్తున్నటువంటి అటువంటి తల్లిదండ్రులకు మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే మూడో మాట, 1965లో వృద్ధుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అన్ని మతాలలో, అన్ని కులాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు లేనప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి పెద్ద చెల్లి అనే ఆమె వారిని వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను సరిగ్గా చూడక అనేక రకాలుగా హింసించి బాధపెట్టి ఆ వృద్ధులను, విధవరాండ్రులను, వికలాంగులను గృహహింస పెట్టి ఆ రోజుల్లో మరి పెద్ద చెల్లిగా ఉన్నటువంటి ఆమె మరి అనాథాశ్రమాలకు తీసుకెళ్లి అనాథాశ్రమంలో పెట్టేవారు. మరి 2024 సంవత్సరంలో ఉండే వృద్ధుల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అన్ని మతాలలో, అన్ని కులాలలో ఉండే వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రులకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అంతే మాత్రమే కాకుండా వారి పెన్షన్లు కూడా వారికి డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఆ పెద్ద చెల్లి వారిని ఇంట్లోనే పెట్టుకుని వారికి మంచి భోజనం పెట్టి మంచిగా వసతి కల్పించి అనేక రకాలుగా ప్రేమగా చూస్తూ మరి ఉంటున్నారంటే, వారికి వచ్చే ఆదాయాన్ని బట్టి, వారికి వచ్చే డబ్బులు బట్టి ఆ పెద్ద చెల్లిగా ఉన్నటువంటి ఆమె వారిని ఇంట్లో పెట్టుకుని చూసుకుంటున్న ఆ పెద్ద చెల్లికి నేను నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి నాలుగో మాట, 1965లో ఉండే పుట్టిక క్రైస్తవులు గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు పుట్టిక క్రైస్తవులుగా వారానికి ఒక్కసారి చర్చికి వెళ్ళి వచ్చినప్పుడు మరి వారు వేసుకున్న బట్టలను చూసి వారు చర్చికి వెళ్ళి వస్తున్నారు, వారి క్రైస్తవ కుటుంబాలు అని ఆ రోజుల్లో బట్టలను గుర్తించేవారు. అంతే మాత్రమే కాకుండా మరి వారమంతా వారు అనేక రకాలైన పనులకు, కోతలకు, కట్టెతలకు, కుప్పనూర్పులకు అటువంటి పనులకు వెళ్ళి ఆ రోజుల్లో మరి పుట్టుక క్రైస్తవులుగా పనికి వెళుతూ అటువంటి కష్టపడేవారు. 2024లో ఉండే పుట్టుక క్రైస్తవులు వారసుల గురించి నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి వారసులుగా ఉన్నటువంటి వారు పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని ఉంటున్నారు. పుట్టుక క్రైస్తవులుగా మరి ఇంత గొప్పగా ఆశ్రయించబడ్డారంటే కారణం ఆ రోజు పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులైనటువంటి వారు ఎంతో కష్టపడి మనం చదివించడం గురించే. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రులుగా పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు చేసిన గొప్ప ప్రార్థన ఫలితముగానే ఈరోజు మనందరం కూడా ఎంతో గొప్పగా ఆశ్రయించబడటానికి కారణం తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. అటువంటి తల్లిదండ్రులకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించాలి. ఐదో మాట చూసినట్లయితే 1965లో ఉండే మరి పాస్టర్ల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు పాస్టర్లు పేదరికంలో ఉంటూ సరైన భోజనము లేక, సరైన బట్టలు లేక నడుచుకుంటూ మరి ఎన్ని కిలోమీటర్లైనప్పటికీ వెళ్ళి స్వార్థ సేవ చేసి పాస్టర్లకు, పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే 2024లో మరి ఉండే పాస్టర్లు వారసుల గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి నేడు మొదటి రకం పాస్టర్లు మరి పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు. అంతే మాత్రమే కాకుండా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో మరి లైవ్ ప్రోగ్రాం పెట్టి అనేక మందికి వాక్యాన్ని వినిపిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా వారు గొప్ప కోటేశ్వరులుగా ఆశీర్వదింపబడటం మాత్రమే కాకుండా అనేకులకు, పేదవారికి సహాయం చేస్తూ అనేక రకాలుగా సహాయం చేసే పాస్టర్గా కొంతమంది ఉంటున్నారు. అలాగే రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే మరి పాస్టర్గా ట్రైనింగ్ అయ్యి అనేక చర్చిలలో జీతాలు తీసుకునే వారిగా మరి ఇద్దరు పాస్టర్లుగా, 5 మంది పాస్టర్లకు, 10 మంది పాస్టర్లుగా చర్చిలకు, సంఘాలకు వెళుతూ ఆ సంఘాలలో మరి ఇద్దరు పాస్టర్లకు పడక గొడవలు, 5 మంది పాస్టర్లు ఉన్న చోట గొడవలు, మరి 10 మంది పాస్టర్లు ఉన్న చోట గొడవలు పెట్టుకుని ఆ సంఘంలో
మరి సంఘ పెద్దలకు శ్రేణ సమాజానికి అనేక రకాల గొడవ పెట్టుకున్న సంఘాన్ని రెండుగా చీల్చి మరి పెద్ద పాస్టర్ అంతా ఒక గ్రూపు, చిన్న పాస్టర్ అంతా ఒక గ్రూపుగా చేసి అటువంటి మరి గొడవలు పెట్టే పాస్టర్లుగా రెండవ రకం పాస్టర్లను మనం చూస్తున్నాం. మరి మూడో రకం పాస్టర్లను చూసినట్లయితే వారు పల్లెటూర్లలో కానీ పట్టణాల్లో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ స్వార్థ సేవ చేయరు. మరి ఎక్కడెక్కడ చేస్తున్నారంటే మరి సైకిల్ కూడా వెళ్ళలేని ప్రదేశానికి, అడవి ప్రాంతాలకు, మరి కొండ ప్రాంతాలకి, లోయలో ప్రాంతాలకు, మరి జైలులో ఉన్న ఖైదీల దగ్గరకు, మరి గిరిజన ప్రాంతాలకు దగ్గరకు వెళ్ళి అటు దేవుని వాక్యాన్ని అందిస్తున్నటువంటి అటువంటి గొప్ప దైవ సేవకులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 6వ మాట 1965లో ఉండే సంఘస్థుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు సంఘములో ఉండే ట్రెజరరు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజము, మరి యవనస్తులు, సంఘము కుటుంబం అందరూ కూడా కలిసికట్టుగా మరి సంఘ పరిచర్యలు పాలిభాగస్తులుగా దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులతో ఆ రోజుల్లో మరి సంఘ పరిచర్యలు పాలిభాగస్తులుగా మరి పరిచర్యలు చేసేవారు. 2024లో ఉండే సంఘస్థుల గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి రకం సంఘ పరిచర్య మరి ట్రెజరర్గా సంఘములో మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడలను బాధపెట్టడం, కూతుర్ని కొడుకుని బాధపెట్టడం, భార్యని బాధపెట్టడం, అటువంటి బుద్ధిని మార్చుకొని మరి ఇప్పుడే మీకు మంచి బుద్ధి రావాలని మనందరం కలిసి అటువంటి బాధ పెట్టే బుద్ధి ఉన్న వారి అందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. అలాగే రెండవ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘంలో పిసిసి సంఘ పెద్దలుగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతి గలవారిగా అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం తల్లిని తండ్రిని బాధ పెట్టడం, అన్నా చెల్లిని బాధ పెట్టడం, అలాగే వదిన ఆడపడుచులను బాధ పెట్టడం, అటువంటి బుద్ధి వారికి మారి ఇప్పుడే వారికి మంచి బుద్ధితో అందరిని ప్రేమించే అటువంటి బుద్ధి వారికి రావాలని మీరు నేను కలిసి అటువంటి బుద్ధి ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. మూడవ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే శరీర సమాజముగా ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా, మరి వైస్ ప్రెసిడెంట్గా మరి మంచి పేరు ప్రఖ్యాతి గల ప్రార్థన పరురాలుగా, ఎంత భక్తి పరురాలుగా సంఘములో స్త్రీలు అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం మరి కోడల్ని కొడుకుని బాధ పెట్టడం, మరి కొడుకు పిల్లల్ని ఒక రకం చూడటం, కూతురు పిల్లల్ని ఒక రకం చూడటం, వియంకుడి వ్యాపారాలతో గొడవలు పెట్టుకోవటం, మరి వదిన మరలతో, మరి బావ అక్కలతో అనేక రకాలుగా అనేక కుటుంబాలతో రక్త సంబంధంతో అనేక మందితో మరి బాధ పెట్టి అనేక రకాలుగా హింసించి గృహహింస పెట్టి అటువంటి మరి బుద్ధి నుండి వారికి ఇప్పుడే విడుదల కలిగి వారికి మంచి బుద్ధితో అందరినీ ప్రేమించే బుద్ధి వారికి రావాలని మీరు నేను కలిసి అందరం ప్రార్థన చేద్దాం. 4వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సండే స్కూల్ యూత్ వారి టీచర్స్గా పాటల పాడటంలో కానీ వాక్యాన్ని చదవటంలో కానీ సంఘంలో అందరికీ మంచిగా అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అత్తామామను బాధ పెట్టడం, ఆడపడుచులను బాధ పెట్టడం, వదిన అన్నలను బాధ పెట్టడం, వదిన పిల్లలను ఒక రకంగా చూడటం, తల్లిదండ్రులని ఒక రకంగా చూడటం, అత్తామామల్ని బాధ పెట్టి అటువంటి బుద్ధి ఉన్నవారికి అటువంటి బుద్ధి మారి అందరినీ ప్రేమించి అందరితో మరి సంతోషంతో సమాధానంతో ఆరోగ్యంగా ఉంటూ మరి అందరి కొరకు మరి మంచిగా ప్రేమగా మాట్లాడి అటువంటి బుద్ధి వారికి రావాలని మీరు నేను కలిసి మనందరం కలిసి అటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. 7వ మాట 1965లో ఉండే మరి క్రైస్తవ కుటుంబాల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు క్రైస్తవ కుటుంబ సమేతంగా ఆదివారం సంఘానికి వెళ్ళి భార్యాభర్తలు పిల్లలు అందరూ కూడా కుటుంబ సమేతంగా సంఘానికి వెళ్ళి దేవుని స్తుతించి మహింపరిచి ఆరాధించి మరి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ రోజుల్లో ఉండేవారు. మరి 2024లో నేడు క్రైస్తవ కుటుంబాలు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి క్రైస్తవ కుటుంబంగా పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లలో ఉంటున్నారు, 24 గంటలు దేవుని వాక్యం ఉంటున్నారు, అయినా ఒకే ఇంటిలో ఉంటున్నారు. కానీ వారికి సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఇటువంటి బాధపడుతున్నారంటే ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న మేనల్లుడిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న మేనమామను మేనల్లుడిని విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద మేనమామను మేనల్లుడిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద మేనమామను కోడలను విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ మేనమామను కోడలను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ మేనమామను కోడల్ని విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కూడా విడదీసేది మాట్లాడే మాట. కనుక ప్రియ సహోదరుడా, మీ కుటుంబంలో సంతోషము సమాధానము మీరందరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలంటే మరి ప్రతిరోజు మీరు చేయవలసింది ఏంటంటే మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకొని మరి దేవుని స్తుతించి మహింపరిచి గణపరిచి పరిచే అటువంటి బుద్ధి మీకు రావాలని మీరు నేను కలిసి అందరము ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాము. స్తుతిగీతం విన్న తర్వాత రెండవ పాటలో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి
7 అనుభవ సాక్ష్యముల గురించి 3వ పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం చెల్లించడం గురించి నా అనుభవం మీకు అందరికీ సాక్ష్యం ఇవ్వబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి 7 రకాల అనుభవ సాక్ష్యములు ఏమిటంటే, మొదటి నా అనుభవ సాక్ష్యం 1965 నుండి 2024 వరకు నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో మరి 60వ మాట మాట్లాడిన వారు పుష్ప సిస్టర్, ఎస్తేరు సిస్టర్ మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ప్రభునందు నిద్రించినటువంటి పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. 2వ నా అనుభవ సాక్ష్యం 1987లో నాడు దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యతో తినడానికి తిండి లేకుండా, ఉండటానికి రూము లేకుండా, వంట చేసుకోవటానికి కూడా సామాన్లు లేక, మరి తిరిగి వెళ్ళటానికి కూడా ఛార్జీలకు డబ్బులు లేక, మరి 6 నెలల వరకు భోజనం లేక మరి బాధపడిన ఆ రోజుల్లో అటువంటి పరిస్థితి నాకు ఉండేది. మరి 3వ
నా అనుభవ సాక్ష్యం 1988లో నాడు ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పులు చేసి వడ్డీలు కడుతూ మరి రూమ్ రెంట్ కట్టడానికి ఇంట్లో అవసరానికి కావాల్సిన డబ్బులు లేక ఎంతో ఆర్థిక సమస్యలతో ఆ రోజుల్లో బాధపడిన పరిస్థితి నాది. ఆ పరిస్థితి మరి 4వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1999లో నాడు ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మరి ఎక్కడైతే రూములు అద్దెకి తక్కువ దొరుకుతున్నాయో అని 12 చోట్లకు తిరిగి మరి 12 చోట్ల అద్దెకు ఉన్న పరిస్థితి ఆ రోజుల్లో నాకు ఉండేది. మరి 5వ అనుభవ సాక్ష్యం 1990లో నాడు పరిస్థితి ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మార్బుల్ గ్రనైట్ టైల్స్ పని నేర్చుకోవడానికి అనేక మంది మేస్త్రులను తీసుకెళ్ళినప్పుడు ఎక్కడైతే నేను పని మంచిగా నేర్చుకుంటానో వారికంటే ఎక్కువ మరి జీతం నాకు వస్తుందో అని నాకంటే సీనియర్ మేస్త్రులు నన్ను ర్యాగింగ్ చేసేవారు. అది ఎలా అంటే, మరి నేను అన్నం తీసుకెళ్ళిన బాక్సు నాకంటే ముందుగా అన్నం తినేసి ఆ బాక్సులోని మధ్యాహ్నం అన్నం లేకుండా అన్నం తినకుండా పని చేయాలని మరి భయపడి ఆ పనులు మానేయాలని ఆ అన్నం బాక్స్లో మరి ఇటుక ముక్కలు, రాయి ముక్కలు, టైల్స్ ముక్కలు, మార్బుల్ ముక్కలు, సిమెంటు, ఇసుక మరి అనేక రకాలైనవి ఆ బాక్సులో పెట్టి ఉంచేవారు. మరి నేను భోజనం చేద్దామని మూత తీసి సరికి తినడానికి తిండి లేకుండా ఆ పూటంతా పసుతో ఆ పనులు నేర్చుకునేవాడిని. ఎప్పుడైతే భోజనం లేకుండా అటువంటి పనులు చేస్తున్నానో మరి నాకు 7 రకాలైన అనారోగ్యాలు రావడం జరిగింది. మరి 6వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే, 1994లో నాడు పరిస్థితి దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలతో బాధపడిన పరిస్థితి. మరి 7 రకాలైన అనారోగ్యాలలో మరి 3వ రకం అనారోగ్యం ఏమిటంటే, 2 ఏళ్ళు మరి మూతి వంకర పోయి చార్మినార్ వెళ్ళి మరి పావురాలు కొనుక్కొచ్చి ఆ పావురాలు కోసి దాని రక్తం రాయటం ద్వారా వంకరపోయిన మూతి మరి తిరిగి రావడం, అటువంటి మరి బాధలు భరిస్తూ ఆర్థిక సమస్యలతో అనారోగ్యాలతో అనేక మంది మేస్త్రులు ర్యాగింగ్ చేసినప్పటికీ నేను పని మానకుండా ఆ రకంగా ఆ రోజుల్లో నేను ఉండటం జరిగింది. ఎప్పుడైతే అలా ఉంటున్నానో 7వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే, 1994లో నాడు పరిస్థితి ఏమిటంటే, దేవుని దర్శనము, దేవుని స్వస్థత మరి యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటలు గుంచిన దర్శనం ద్వారా సంపూర్ణ స్వస్థత పొందుకున్న నేను మరి యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా ఆయన పొందిన గాయాలని నేను గుర్తు చేసుకోవడం జరిగింది. మరి మొదటగా 150 కేజీల బరువు గల శిలువను, రెండవదిగా 15 అడుగుల ఎత్తుగల శిలువను, మూడవదిగా 8 అడుగుల వెడల్పు గల శిలువను, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపు రౌతులతో, ఆరవదిగా 3 సార్లు కిందకి పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరంపై గాయములతో, ఎనిమిదవదిగా 17 తలలో లోతైన గాయములతో, తొమ్మిదవదిగా 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 10వదిగా 150 వీపుపోయిన గాయములతో, 11వదిగా 6.5 లీటర్లు రక్తం చిందించి, 12వదిగా శిలువపై మాట్లాడిన 7 మాటలలో 3వ మాట ఏమిటంటే, మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇలా ఈ రకంగా మరి యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటలకు బదులుగా 7 రకములుగా దేవుని స్తుతించాలని, దేవుని మహింపరచాలని, దేవుని గణపరచాలని మరి నేను మరి 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగిన నేను 7 మాటలతో 7 రకములుగా 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధనలు 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 60వ స్తోత్రం, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని మన ప్రతి ఉదయమున స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మయపరచడం కొరకు ప్రత్యేక పాత్రంలో నుండి 23 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 60వ స్తోత్రం చూసినట్లయితే, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనంలో, కృపా వాక్యము అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి మధ్యాహ్నమున మహింపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. మరి 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రమున గణపరచుట కొరకు సువార్త పాఠ్యంలోని 4 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 60వ స్తోత్రం చూసినట్లయితే, మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో, మరియ కుమారుడు అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని మరి దేవుణ్ణి స్తుతించి మహింపరిచి గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషం, సమాధానం, సంపూర్ణమైన ఆరోగ్యముగా ఉంటామని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధమైన కృతజ్ఞత కానుక ఇచ్చుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే కూలి పనులు చేస్తున్నారో, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో, ఎవరైతే వారం వారికి డబ్బులు వస్తున్నాయో వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఆదివారం దేవునికి దశమ భాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా వారం అయిన ఖర్చులోంచి కూడా మీరు దశమ భాగం ఇవ్వండి.
మరి అంతే మాత్రమే కాకుండా నెల నెల జీతాలు వచ్చే దానిలోంచి దశమ భాగం ఇవ్వండి. నెల నెల మీ ఇంటికి అయ్యే ఖర్చుల నుంచి కూడా దశమ భాగం ఇవ్వండి. ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తిజం తీసుకున్నారో ఆ సంఘానికి మీరు ఇచ్చినట్లయితే, ఆ దైవ సేవకులు చెప్పే వాక్యం ద్వారా ఎవరైతే రక్షణ పొందుతున్నారో, ఎవరైతే మార్పు పొందుతున్నారో, మరి పొందిన వారు పొందటానికి కారకుల అయిన మీరే, అటువంటి భాగ్యం మీకే కలుగుతుంది. కాబట్టి మరి అటువంటి కానుకలు ఇవ్వటం ద్వారా, ఆ దైవ సేవకులు చెప్పే మరి వాక్యం ద్వారా అనేక మంది రక్షణ పొందడానికి కారకులు మీరే అయ్యే గొప్ప భాగ్యం మీకు కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞత స్తుతి చెల్లించడం గురించి దేవుడు మనకి క్రైస్తవులకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే, మనం ప్రతిరోజు స్లీపింగ్ చేసే ముందు ప్రతిరోజు కూడా దేవునికి ఈ రోజంతా అన్ని మతాలలో ఉన్న, అన్ని కులాలలో ఉన్న, అన్ని కుటుంబాలలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాసి కాపాడేందుకు మన దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే మన కుటుంబంలో సంతోష కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి రాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ అధికారులు, IAS IPS అధికారులు, అంతే మాత్రమే కాకుండా పోలీసు అధికారులు, మరి డాక్టర్లు, నర్సులు, అలాగే ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరిని కూడా మరి వాహనాలు నడిపే విమానాలు, ట్రైన్లు, బస్సులు, లారీలు, DCMలు, ఆటోలు, కార్లు నడిపే డ్రైవర్లను కాపాడినందుకు, వాహనాల్లో మరి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేవారు, వచ్చేవారు తిరిగి క్షేమకరంగా వచ్చినందుకు మనం దేవుడిని కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే, దేవుడిని మనము మహింపరిచినట్లయితే దేవుడు మన కుటుంబాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మన 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఈ రోజున దేవుని దయతో మరి 60వ ఎపిసోడ్లో 60వ మాటల గురించి, 60వ స్తుతించడం గురించి, 60వ మహింపరచడం గురించి, 60వ గణపరచడం గురించి, మరి 60వ కృతజ్ఞతా కానుక గురించి, 60వ కృతజ్ఞతతో స్తుతించడం గురించి, 60వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 60వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 60వ కలిపే మాటల గురించి, విడదీసి మాట గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థన మరి చేసే విధానం ఏమిటంటే, మీరు నేను కలిసి ప్రతిరోజు కూడా సంఘము కొరకు, సంఘములో కుటుంబాల కొరకు, సంఘ పరిచయం చేస్తున్న దైవ సేవకుల కొరకు, అలాగే సంఘం చుట్టూ మరి దేవుని కాపుదల ఉండేలాగా అనేక మరి ఎవరైతే క్రైస్తవ కుటుంబాలు అనేక రకాలుగా అన్ని మతాలలో, అన్ని కులాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి మరి గర్భఫలం లేకుండా, వివాహాలు జరగకుండా, అనేక రకాల ఉద్యోగాలు రాక, విదేశాలు వెళ్ళడానికి డబ్బు లేక, మరి నిరుద్యోగ సమస్యతో అనేక రకాలుగా మరి కుటుంబంలో మరి అనేక మంది బాధలతో బాధపడుతున్నారు. అటువంటి వారందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మీ ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని 60వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. యూట్యూబ్ ద్వారా, ఇగో తండ్రి టీవీ ద్వారా ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించి ఏదైతే అడుగుతున్నారో ఇప్పుడే వారి గృహాల్లో అందరికీ శుభకార్యాలు జరిగించి అద్భుత కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు తెచ్చుకుంటున్నాను తండ్రి. ఇద్దరు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు, మరి కవలకు జన్మించిన తల్లి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే పుట్టినరోజు, పెళ్లి రోజులు, ఈ రోజే నూతనంగా వివాహం చేసుకున్న వారిని, ఈ రోజే నూతనంగా గృహప్రవేశం చేసుకున్న కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి. అంతే మాత్రం కాకుండా ఈ దినాన్ని మరి స్కూల్కి వెళ్ళి చిన్నబిడ్డల్ని, మరి కాలేజీకి వెళ్ళి ఎవరిస్తున్న భార్య భర్తలుగా ఉద్యోగాల నిమిత్తమై మరి నేను కారులో, బస్సుల్లో, ట్రైన్లో, మరి వాహనాల మీద వెళ్ళి వచ్చి ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంకను ఇదిగో తండ్రి మీ పాద సన్నిధిలో మన వివాహాలు జరగాలని, ఉద్యోగాలు రావాలని, PR రావాలని, అప్పులు తీరాలని, ఈఎంఐ కట్టే బాధ నుంచి విడుదల కలగాలని, స్థలాల మడిపోవాలని, వీసా రావాలని, విదేశాలకు వెళ్ళాలని, ఎవరెవరైతే మరి గర్భఫలం కావాలని అడుగుతున్నారో వారందరూ కూడా ఈరోజే మీరు శుభకార్యాలు జరిగించి వారి సంతోషం, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండేలాగా మీరు సహాయం దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. దేవుని దయతో 60వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు, అలాగే 60వ ఎపిసోడ్ మాటలను విన్న మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ 60వ ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.